పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగును కాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగును కాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగును కాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు పునరుత్థాన పండుగ లేక మహోత్సవమును కొనియాడుతున్నటువంటి ఈ శుభ సందర్భములో ప్రభువు మన కోసం చేసినటువంటి పాటులను, శ్రమలను, మరి ముఖ్యముగా మన కోసం తను మరణించి ప్రాణత్యాగము చేసి విడుదలను, విమోచనను, రక్షణను ప్రసాదించి ఉన్నారు. మరణముపై గెలిచినటువంటి దేవుడుగా, పాపముపై విజయమును సాధించినటువంటి దైవముగా, మనందరి రక్షణార్థమై మన కోసం మన మధ్యలో వసిస్తూ మనతో ఉండి మనతో వాసము చేసి మనకు ఒక మార్గనిర్దేశకం చేసినటువంటి ప్రభువు క్రీస్తు ప్రభువు, ఉత్థాన క్రీస్తు. ఈ సమయంలో మనమంతా కూడా క్రీస్తు ప్రభు యొక్క పవిత్రమైనటువంటి ఆ ఉత్థాన ఫలములను, ఆశీర్వాదములను, వరములను తనివి తీర అనుభవించడానికి ఈ పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి ఆరాధనలో పాల్గొనాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ పునరుత్థాన క్రీస్తు ప్రభువు మీ తోడుగా ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆ ప్రభువైనటువంటి దేవుడు మీ బిడ్డలను దండిగా దీవించునుగాక. ఆ పునరుత్థాన క్రీస్తు ప్రభువు మీ మార్గములను అన్నిటినీ కూడా సుగమం చేయునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునరుత్థాన క్రీస్తు ప్రభువు మనందరి కోసం ఏం చేసి వస్తూ ఉన్నారు. ఈ ఆరాధన సమయము చాలా పవిత్రమైనటువంటి సమయం కావున పునరుత్థాన ఫలాలు, ఆ శాంతి జలములు మనపైన ఉండులాగున ఈ దివ్య సప్రసాద ఆరాధన గీతమును దైవాతి దేవునికి సమర్పణ చేద్దాం. రండి ఉత్సాహముతో జయ జయ గీతాలతో మరణము గెలిచిన
క్రీస్తుని మనసార కొనియాడగరండి. జయ జయ గీతాలతో మరణము గెలిచిన క్రీస్తుని మనసార కొనియాడెదం. రండి ఉత్సాహముతో జయ జయ గీతాలతో మరణము గెలిచిన క్రీస్తుని మనసార కొనియాడెదం. రారే తరలి రారే ఈ ఆరాధనకు, నూతన క్రీస్తుని కీర్తింతుము, పండుగ దీవెనలు పొందుదము. రారే తరలి రారే ఈ ఆరాధనకు, ఉత్థాన క్రీస్తుని కీర్తింతుము, పండుగ దీవెనలు పొందెదము. సరిగ పరిగ రీరిగ సరి సని పని ససా గాగ పరిగ సరిగ పరిగ రీరిగ సరి నిస సరిగ పని సా. లోక పాపములన్నిటినీ సిలువ బలితో తొలగించెను, సాతాను శక్తులన్నిటినీ తన మహిమతో జయించెను. లోక పాపములన్నిటినీ సిలువ బలితో తొలగించెను, సాతాను శక్తులన్నిటినీ తన మహిమతో జయించెను. మృత్యుంజయుని ఆరాధించెదం, వరములనొంద ఈ బలిలో పాల్గొందము. మృత్యుంజయుని ఆరాధించెదం, వరములనొంద ఈ బలిలో పాల్గొందము. వరములనొంద ఈ బలిలో పాల్గొందము. రారే తరలి రారే ఈ ఆరాధనకు, ఉత్థాన క్రీస్తుని కీర్తింతుము, పండుగ దీవెనలు పొందెదము. రారే తరలి రారే ఈ ఆరాధనకు, ఉత్థాన క్రీస్తుని కీర్తింతును, పండుగ దీవెనలు పొందెదము. రారే తరలి రారే ఈ ఆరాధనకు, ఉత్థాన క్రీస్తుని కీర్తింతుము, పండుగ దీవెనలు పొందెదము. రారే తరలి రారే ఈ ఆరాధనకు, ఉత్థాన క్రీస్తుని కీర్తింతుము, పండుగ దీవెనలు పొందెదము. రారే తరలి రారే అందరూ కలిసి పాడదాం. ఈ ఆరాధనకు, చప్పట్లు కొడుతూ పాడదాం. క్రీస్తుని కీర్తింతును, పండుగ దీవెనలు పొందెదము. రారే తరలి రారే ఈ ఆరాధనకు, ఉత్థాన క్రీస్తుని కీర్తింతుము, పండుగ దీవెనలు పొందెదము. రారే తరలి రారే ఈ ఆరాధనకు,
ఉత్థాన క్రీస్తుని కీర్తింతుము, పండుగ దీవెనలు పొందెదము. రారే తరలి అందరూ కలిసి రారే, ఈ క్రీస్తుని ఆరాధన చాలా శక్తివంతమైనటువంటి ఉత్థాన క్రీస్తుని ఫలాలనిచ్చేటువంటి ఆరాధన. పండుగ దీవెనలు పొందెదము. రారే తరలి రారే, ఈ ఆరాధనకు ఉత్థాన క్రీస్తుని కీర్తింతుము, పండుగ దీవెనలు పొందెదము. రారే తరలి రారే, ఈ ఆరాధనకు ఉత్థాన క్రీస్తుని కీర్తింతుము, పండుగ దీవెనలు పొందెదము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పటికే మనం తెలుసుకున్నటువంటి విధముగా ఉత్థాన క్రీస్తుని ఫలములు చాలా శక్తివంతమైనవని మనము అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ ఉన్నాం, గ్రహిస్తూ ఉన్నాం. అందులోకే ఈ సమయాన్ని దేవునికి పూర్తిగా సమర్పణ చేస్తూ ఉన్నాం. వాక్యమును గమనించినట్లయితే యోహాను శుభవార్త 20వ అధ్యాయము 1 నుండి 9 వచనాలను వినడానికి ప్రయత్నం చేద్దాం. అది ఆదివారము తెల్లవారక ముందే మగ్దలా మరియమ్మ సమాధి యొద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని యొద్దకు పరిగెత్తుకొని పోయి వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పాను. అప్పుడు పేతురు ఆ శిష్యుడు సమాధి వైపునకు సాగిపోయిరి. ఆ ఇద్దరును పరిగెత్తుచూ ఉండిరి. కానీ ఆ శిష్యుడు పేతురు కంటే వేగముగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు చేరెను. అతడు వంగి నారవస్త్రములు అచట పడి ఉండుటను చూచెను, కానీ లోనికి వెళ్ళలేదు. ఆ తరువాత సీమోను పేతురు వచ్చి సమాధిలో ప్రవేశించి అచట పడి ఉన్న నారవస్త్రములను, ఆయన తలకు కట్టిన తుండుగుడ్డను చూచెను. ఆ తుండుగుడ్డ నారవస్త్రములతో పాటు కాక విడిగా చుట్టబడి ఉండెను. సమాధి యొద్దకు మొదట వచ్చిన శిష్యుడు కూడా లోనికి వెళ్ళి చూచి నమ్మెను. యేసు మృతుల్లో నుండి సజీవుడిగా లేవవలెనను లేఖనము వారు అప్పటికిని గ్రహించలేకపోయిరి. పిమ్మట ఆ శిష్యులు తమ ఇంటికి తిరిగిపోయిరి. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఇప్పుడు విన్నటువంటి వాక్యమును ధ్యానించడానికి ముందుగా ఈ వాక్యమును అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అక్కడ జరిగినటువంటి విషయములు మనకు బాగా తెలుస్తూ ఉంది. మగ్దలా మరియమ్మ గారు యేసు ప్రభు అక్కడ సమాధిలో లేకుండా ఉండడం చూసి పరిగెత్తుకొని పోయి శిష్యులకు తెలియజేయగా మొదట పేతురు గారు, తర్వాత యోహాను గారు సమాధిలో ప్రవేశించడం, అటు తర్వాత అక్కడ పడి ఉన్నటువంటి నారవస్త్రములు గమనించడం, తర్వాత క్రీస్తు ప్రభు పూర్తిగా ఉత్థానుడయ్యాడని లేఖనములు నెరవేరినట్లుగా వారు తెలుసుకోవడం, అంటే తరువాయి తెలుసుకోవడం మనం గమనిస్తున్నాం. ఈనాటి దివ్యమైనటువంటి ఆరాధనలో మనము కూడా ఒక్కొక్క పాత్రలోనికి ప్రవేశం చేద్దాం. ఒక్కొక్క పాత్రలో పరాకాయ ప్రవేశం చేద్దాం. మొట్టమొదటిగా గమనించినట్లయితే మగ్దలా మరియమ్మ. నేటి సమాజము స్త్రీలని చాలా తక్కువగా చూడడం మనము చూస్తూ ఉన్నాం. కేవలము వారు కొన్ని పనులకు మాత్రమే సృజింపబడ్డారు అన్నటువంటి
ఆలోచనతో కూడా మనం ఉన్నాం. వారికి కొన్ని పనులను ఏర్పాటు చేశారు. అవి చేస్తే చాలు అన్నటువంటి ధోరణిలో మనము వారి పట్ల వ్యవహరిస్తూ ఉన్నాం. ఇక్కడ మగ్దలా మరియమ్మ గారిని గమనిస్తే అందరి స్త్రీల కంటే ఆమె జీవితము చాలా భిన్నమైనటువంటి జీవితం. వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఆమె ఒక వ్యభిచారి అని. ఇంకా మనకి అర్థమవుతుంది, స్త్రీలకే సరిగా చూసుకోవడం, లేకుంటే స్త్రీలకు సరైనటువంటి విషయాలను అందజేయకపోవడం, పురుషాధిక్యత వలన వారిని పక్కన పెట్టడము మనం గమనిస్తున్నాం. అయితే సమాజానికి వ్యతిరేకముగా పాపములో పడి ఉన్నటువంటి ఒక స్త్రీ ఈ మగ్దలా మరియ. కానీ ఆమెకు ప్రభువు మొట్టమొదట దర్శనమిచ్చారు. తనతో పాటు 3 సంవత్సరములు ఉన్నటువంటి శిష్యులు, అపోస్తులు, వీళ్ళందరూ కూడా తనతో ఉన్నారు. ఆయన పరిచర్యలో భాగమయ్యారు. అన్ని విషయాలలో ఆయనకు తోడుగా ఉన్నారు. ఈయన కూడా క్రీస్తు ప్రభు తన శిష్యులకు కొన్నిసార్లు అయితే వాళ్ళు ఎక్కడ ఏమి మాట్లాడాలనో తెలియనటువంటి క్షణాలలో తనే స్వయముగా వారి పక్షాన నిలబడి వారి కోసము ప్రార్థించారు, వారి కోసము వాదించారు. వారిని తనతో మారుగా, అనగా తనతోనే ఉండేటువంటి విధంగా మలుచుకున్నాడు క్రీస్తు ప్రభు. అయితే పురుషులైనటువంటి అపోస్తులతో పాటుగా స్త్రీలు కూడా యేసు ప్రభు శిష్యులుగా ఉన్నారని లూకా శుభవార్తలో మనం వింటూ ఉన్నాం. కానీ ముందటి వరుసలో వారు ఎవరు కూడా లేరు. యేసు ప్రభు శిష్యులు మాత్రమే ముందటి వరుసలో ఉండి అన్ని విషయాలను చూసుకున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నేపథ్యములో పురుషాధిక్యత లేకుంటే పురుషులమనేటువంటి ఈ గొప్ప అనేటువంటి భావముల మధ్య స్త్రీ అనే కంటే కూడా పాపములో ఉన్నటువంటి స్త్రీకి క్రీస్తు ప్రభువు పునరుత్థానమై ప్రథమ ఫలాలను అందించడం, పునరుత్థాన భాగ్యమును ఆ స్త్రీకి అందించడము చాలా గొప్ప అయినటువంటి అనుభవము కలిగినటువంటి ఒక గొప్ప చారిత్రాత్మక సంఘటన. ప్రపంచము యొక్క స్థితిగతులను మార్చేటువంటి సంఘటన. స్త్రీలని దీవించాలి, ఆశీర్వదించాలి, ఆదరించాలి. వారు సైతము దేవుని యొక్క దృష్టిలో ఉన్నటువంటి వారే, దేవుని యొక్క చలువతో, దేవుని యొక్క స్పష్టమైనటువంటి స్పర్శ ద్వారా సృజింపబడ్డారు అన్నటువంటి అవగాహన కలిగి ఉండాలని ఈ మొదటి అద్భుతము ద్వారా, మొదటి దర్శనం ద్వారా ప్రభు అయినటువంటి దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. ఏ సంఘమైనా, ఏ మతమైనా మనిషిని మనిషిగా చూడమన్నది యేసు ప్రభు యొక్క తత్వము, మనస్తత్వము. ఇది మొదటి పాఠం ఈ ఆరాధనలో. అయితే మగ్దలా మరియ యేసు ప్రభుని ఎంతగా ప్రేమించిందంటే అది చెప్పని అలువు కానటువంటి విషయం. ఆమెను చాలామంది ప్రేమించారు, ఆమె శరీరాన్ని మాత్రమే ప్రేమించారు. గమనించండి, ఆమె యొక్క నేపథ్యము కానీ, ఆమె యొక్క కుటుంబ వ్యవహారము కానీ, ఆమె జీవితమును కానీ ఎవ్వడూ కూడా పరికించి చూడలేదు. ఆమె శరీరాన్ని మాత్రమే చూశారు. అంతగా ఆమెను చాలామంది ఇష్టపడ్డారు. కానీ క్రీస్తు ప్రభువును ఆమె ప్రేమించింది. ఇది ఇందులో ఉన్నటువంటి మహత్తు. మహిమకరుడు ఉత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభువును ఆమె ఎంతగా ప్రేమించిందంటే కేవలము ఆమెను మాత్రమే పేరెత్తి పిలుస్తూ ఉన్నాడు. ఆమెను గతములో క్రీస్తు ప్రభువు ఆమె జీవితాన్ని మార్చాలని మరియా అని పిలుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆమె అనుకుంటుంది, నన్ను చూడడానికి వచ్చినటువంటి ప్రతి వాడు కూడా నా శరీరాన్ని చూశాడు, నా పాపములో భాగస్థులయ్యారు, నా పాపములో వారు పాలు పంచుకొని ఉన్నారు. కేవలము ఈ క్రీస్తు అనబడేటువంటి ఒక వ్యక్తి మాత్రమే నన్ను పేరెత్తి పిలిచాడు. వ్యభిచార స్త్రీ, పాపములో ఉన్నటువంటి స్త్రీని మనం ఏ విధంగా పిలుస్తాం? ఎలాంటి పదజాలమును, పరుషమైనటువంటి మాటలను ఉపయోగిస్తామో వేరే వారు మనకు చెప్పనవలసినటువంటి అవసరం లేదు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆమెను
క్రీస్తు ప్రభువు మరియా అని పిలవడంతోనే తన గతమునంతా కూడా వదిలిపెట్టి వచ్చేస్తుంది. ఇదిగో ఇప్పటి వరకు కూడా ఎవడూ కూడా నన్ను పేరెత్తి పిలచలేదు, కావున నన్ను పేరెత్తి పిలిచినటువంటి ఆ దేవునికి, ఆ క్రీస్తు ప్రభువుకి నేను దాసోహం, నా శరీరము సమర్పణ చేస్తున్నాను, నా పాపమును త్యజిస్తూ ఉన్నాను, నా విమోచకుడైనటువంటి ఆయన వెంబడి నేను నడుస్తాను అని ఆమె ముందుకు వచ్చింది. ఎంతవరకు అంటే సమాధి వరకు కూడా ఆమె వచ్చింది. శిష్యులందరూ కూడా మొత్తం 12 మంది సహా మొత్తం మోసం చేశారు, ద్వంద్వ వైఖరితో ఉన్నారు. ఒకడు మిత్రద్రోహం చేస్తే ఒకడు శిష్యుల ద్రోహం చేస్తున్నాడు. గురుద్రోహం ఒకడు చేస్తే అసలు దేవుడు మనతో ఉండేటువంటి వాడు కదా. ఇన్ని అద్భుతాలను చూశాం, ఇన్ని స్వస్థతలను గ్రహించాం, మన కల్లారా వారిని ఆస్వాదించాం, కానీ మనల్ని కాపాడడా అనేటువంటి అపనమ్మకంతో వారందరూ కూడా క్రీస్తు ప్రభును వదిలేశారు. కానీ ఈ మగ్దలా మరి అయినటువంటి ఒకే ఒక స్త్రీ మరియ తల్లితో కలిసి చివరి వరకు కూడా నిలబడింది. అంటే ఎంతగా ప్రేమించిందో చూడండి, తను పేరెత్తి పిలిచినందులకి. ఇక ఎవడు కూడా నన్ను పేరెత్తి పిలువడు, ఈయన మాత్రమే అని శరీరమునకు సంబంధించినటువంటి జీవితం, శారీరకమైనటువంటి జీవితాన్ని త్యజించి ఆమె క్రీస్తు ప్రభువుని ఆరాధించడం మొదలుపెట్టింది. అది మగ్దలా మరియమ్మ చేసినటువంటి ఆ ప్రేమను గుర్తించి పునరుత్థాన దర్శన మొదటి భాగ్యమును ఆమెకు అనుగ్రహించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమెను అడిగితే, ఏమమ్మా యేసు ప్రభు అంటే అంత ప్రేమ నీకు అంటే ఆమె ఇదే చెప్తుంది, నన్ను పేరెత్తి పిలిచాడు, ఇంక నన్ను ఎవడు కూడా పిలవలేదు, ఆయన మాత్రమే పిలిచాడని ఎంత గొప్పగా దేవుని స్తుతిస్తుందంటే అంత గొప్పగా ఆయన ఆరాధిస్తుంది. కీర్తనాకారుడు ఆమె జీవితమును బేరీజు వేసుకొని ఆమె ప్రేమను క్రీస్తు పట్ల వ్యక్తం చేసినటువంటి విధానమును బట్టి ఈ విధంగా పాడుతున్నాడు. మగ్దల మరియను ప్రియమున పిలచి మారు మనసును వసగావే. మగ్దల మరియను ప్రియమున పిలచి మారు మనసును వసగావే. జీవితుడావో ప్రేమ స్వరూపుడ, జీవితుడావో ప్రేమ స్వరూపుడ, ఏమిచ్చి రుణము తీర్చేదను, నేనేమిచ్చి రుణము తీర్చేదను. క్రీస్తు ప్రభువుని పేరెత్తి పిలిచినందులకు సర్వస్వాన్ని వదిలేసి ఇప్పటి వరకు ఎంతోమందిని ప్రేమించినటువంటి ఆమె కేవలం ఇప్పటి నుండి ఒకే ఒక వ్యక్తిని ప్రేమిస్తాను, ఆయనే నా దైవం, ఆయనే నా ధైర్యం, ఆయనే నా గమ్యము, సత్యము, జీవము, మార్గమని ఆమె ప్రయాణం చేసింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నేపథ్యంలో ఇప్పటికే మనం తెలుసుకున్నటువంటి విధంగా 3 పాత్రలు యోహాను గారి యొక్క క్యారెక్టర్, సిమోను పేతురు గారి యొక్క పాత్ర, మగ్దలా మరియ పాత్రలు మనకు రాబోయేటువంటి కాలానికి ఉపయోగకరంగా ఉండాలని ఇప్పుడు మగ్దలా మరియమ్మ గురించి తెలుసుకున్నాం. 2వ ప్రముఖమైనటువంటి శిష్యుడు అపోస్తలుడు సిమోను పేతురు గారు. ఆయన కూడా ఎంతగా యేసు ప్రభువును ఇష్టపడ్డాడంటే శిష్యుడు అని పిలిచేదానికంటే కూడా మిత్రుడు అని పేతురు గారిని పిలవచ్చు. మిత్ర బంధం, స్నేహ బంధము చాలా గొప్పది వారిద్దరి మధ్య. ఏ చదువు రానటువంటి వాడు, చేపలు పట్టుకునేటువంటి బెస్తవాడు, కేవలము సముద్రము పైన వేట మాత్రమే చేసేటువంటి ఒక అజ్ఞాని అని కూడా చెప్పవచ్చు. చేపలు పట్టడం తప్ప లోక జ్ఞానము లేనటువంటి ఆయనను శిష్యులందరిలో కల ప్రథమ శిష్యుడుగా చేస్తూ ఉన్నాడు. గొప్ప మొదటి శిష్యుడిగా మారుస్తూ ఉన్నాడు. క్రైస్తవత్వము యేసు ప్రభు ద్వారా, తరువాత ఈయన ద్వారా మొదలైంది. ఎంత గొప్పగా మలచాడో చూడండి.
పలుమార్లు క్రీస్తు ప్రభువును కాదనుకున్నాడు, త్యజించాడు, వద్దనుకున్నాడు, తెలియదన్నాడు, బొంకాడు. కానీ ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక వెన్నుతిరగలేదు. మనం గమనిస్తాము, పవిత్రమైనటువంటి గురువారము మరియు శనివారముల రోజులు 2 రోజులు పేతురుగాడు కనపడడు, ఒక శిష్యుడు కూడా కనపడు. అందులో పేతురుగారి యొక్క ప్రస్థానం చాలా ప్రత్యేకమైంది. అస్సలు కనిపించనటువంటి ఈ వ్యక్తి భయముతో ఒక ఇంటిలో వణికిపోతున్నటువంటి పేతురుగారు ఎప్పుడైతే మగ్దలా మరియమ్మ వచ్చి ప్రభువు అక్కడ లేడు, ఆయన ఎవరో తీసుకుని వెళ్ళారు, ఎత్తుకెళ్ళారు అని చెప్పగానే ఆ శరీరం అంటే ప్రత్యేకంగా క్రీస్తు ప్రభు పట్ల అప్పటి వరకు ఉన్నటువంటి ప్రేమను పటాపంచలు చేస్తూ పరిగెత్తుకుని వస్తున్నాడు. ఎంతగానంటే యోహాను గారు యుక్త వయసులో ఉన్నటువంటి ఆయన, పేతురు గారు వృద్ధ వయసులో ఉన్నాడు, పెద్దవాడు. ఆయన యువకుడి వలె పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. యువకుడి వలె యేసు ప్రభు యొక్క సమాధిని చేరడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ యోహాను గారు ముందుకు వెళ్ళారు, అక్కడే ఉన్నాడు. ధైర్యం లేక అక్కడ ఆగిపోయాడు. కానీ ధైర్యము తెచ్చుకొని ఎంతో వ్యయప్రయాసతో అలసటతో ఆయన భయము లేకుండా, ఒకప్పుడు భయపడిన 1-2 రోజుల ముందు భయపడినటువంటి పేతురు గారు ఇప్పుడు భయము లేకుండా, అక్కడ సైనికులు ఉన్నారు, రోమా సామ్రాజ్యానికి చెందినటువంటి వారంతా కూడా కాపలా కాస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆయన లోపలికి ప్రవేశించేయడం చాలా గొప్పది. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా స్తుతి, యేసువా ఘనత. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది 2వ పాత్ర అని మనకు తెలుసు. ఆయన వయసును లెక్క చేయడం లేదు, తర్వాత అక్కడ ఉన్నటువంటి వారిని లెక్క చేయడం లేదు. ఇది చాలా మనల్ని ప్రేరేపించేటువంటి గొప్ప సంఘటన. 2 రోజుల క్రితం భయపడినటువంటి ఇతను ఇప్పుడు భయం లేకుండా సమాధి దగ్గరికి పోవడం, మళ్ళీ సమాధిలోకి పోవడం, అక్కడ బట్టలను చూడడం, అక్కడ తుండుగుడ్డలన్నీ కూడా గమనించడం, ఇక్కడ లేడు, ప్రభువు లేడు, ఉత్థానమైనాడు, ఆయన పునరుత్థానం అయి ఉన్నారు అని నిర్ధారణ చేయడం, ప్రకటించడం, లేఖనాలన్నింటిని కూడా బలపరిచాడు పేతురు గారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంత గొప్పగా ఉంటుంది. అందులకే కీర్తనకారుడు ప్రేమామయుడా, ప్రేమకు రూపమా, పేతురుగారి యొక్క జీవితమును మనము ఈ పాట ద్వారా దేవునికి సమర్పణ చేయవచ్చు. ప్రేమామయుడా, ఎంతకంటే అద్భుతమైనటువంటి ప్రేమ. ఒకసారి పేతురుగారిని మరియు ముఖ్యంగా యేసు ప్రభువుకి శిష్యుల మధ్య సంభాషణలో, ఇదిగో మేము సమస్తాన్ని వదిలేసి వచ్చాం, మా కుటుంబాలని, మా విషయాలు అన్నిటిని కూడా, మా బిడ్డల్ని, మా వలలను, మా పడవలను అన్నిటిని కూడా వదిలేసి వచ్చాం, మాకేంటి లాభం అని శిష్యుల తరపున అడుగుతున్నాడు. ఈరోజు ఈ పాటను మనం పాడుతుండగా దివియందు భువియందు ప్రతి కుటుంబము దేవుని యొక్క లీల ద్వారా ఆశీర్వదింపబడుతోంది. దేవుని కోసం నీవు 4 అడుగులు వేస్తే నీ కుటుంబం అంతటిని కూడా ఆయన దీవిస్తూ ఉన్నాడు అని గమనించుతాం. కావున ఆయన కల్వరి ప్రేమ మనందరినీ కూడా ఆదరించేటువంటి ప్రేమాని, అద్భుతమైనటువంటి ప్రేమాని, గాఢమైనటువంటి ప్రేమాని, పవిత్రమైనటువంటి ప్రేమాని, మనల్ని మన కుటుంబాలని దీవించేటువంటి ప్రేమాని ఈ గీతముతో పునరుత్థాన క్రీస్తుని సన్నుతించుదాం, భజించుదాం, స్తుతించుదాం, ఆరాధించుదాం. ప్రేమమయుడా, ప్రేమకు రూపమా, నన్ను విడువని నా దైవమా. ప్రేమమయుడా, ప్రేమకు రూపమా, నన్ను విడువని నా దైవమా.
ప్రేమామయుడా ప్రేమకు రూపమా నన్ను విడువని నా దైవమా. ప్రేమామయుడా ప్రేమకు రూపమా నన్ను విడువని నా దైవమా. ముదిని వరకు నన్ను మరువని అమృతమైనది నీ ఘన ప్రేమ. 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 నిన్ను కీర్తింతును నిన్ను భజింతును నిన్ను స్తుతింతును సాగిల పడి నిన్ను ఆరాధింతును. నిన్ను కీర్తింతును నిన్ను భజింతును నిన్ను స్తుతింతును సాగిల పడి నిన్ను ఆరాధింతును. నిన్ను కీర్తింతును నిన్ను భజింతును నిన్ను స్తుతింతును సాగిల పడి నిన్ను ఆరాధింతును. నిన్ను కీర్తింతును నిన్ను సజింతును నిన్ను స్తుతింతును సాగిల పడి నేను ఆరాధింతును. ప్రేమామయుడా ప్రేమకు రూపమా నన్ను విడువని నా యేసయ్యా. ప్రేమామయుడా ప్రేమకు రూపమా నన్ను విడువని నా యేసయ్యా. లోతైన నీ ప్రేమ గ్రహించగలునా విశాల ప్రేమను నే చూడగలనా. లోతైన నీ ప్రేమ గ్రహించగలనా విశాల ప్రేమను నీ చూడగలనా. లోతైన నీ ప్రేమ గ్రహించగలనా విశాల ప్రేమను నే చూడగలనా. లోతైన నీ ప్రేమ గ్రహించగలనా విశాల ప్రేమను నీ చూడగలనా. గాఢమైనది అనుభవమౌనా గాఢమైనది అనుభవమౌనా గాఢమైనది అనుభవమౌనా గాఢమైనది అనుభవమౌనా. నా గ్రహణ శక్తికి అందని ప్రేమ. నిన్ను కీర్తింతును నిన్ను భజింతును నిన్ను స్తుతింతును సాగిల పడి నిన్ను ఆరాధింతును. నిన్ను కీర్తింతును నిన్ను భజింతును నిన్ను స్తుతింతును సాగిల పడి నేను ఆరాధింతును. నిన్ను కీర్తింతును నిన్ను భజింతును
నిన్ను స్తుతింతును, సాగిల పడి నిన్ను ఆరాధింతును. నిన్ను కీర్తింతును, నిన్ను భజింతును, నిన్ను స్తుతింతును, సాగిల పడి నిన్ను ఆరాధింతును. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునరుత్థాన క్రీస్తు ప్రేమ ఎంత పవిత్రమైనదో, ఎంత శక్తివంతమైనదో మనం ఈ గీతం ద్వారా తెలుసుకుంటున్నాం. ముదిని వరకు మనల్ని మరువనటువంటి ప్రేమ, ఆయనది అమృతమైనటువంటి ప్రేమ, ఘనమైనటువంటి ప్రేమ. కీర్తనాకారుడు ఎంతగా అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నాడంటే, ఇదిగో ప్రభువా, లోతైనటువంటి నీ ప్రేమను నేను గ్రహించగలను, విశాలమైనటువంటి ఆ ప్రేమను నేను చూడగలను. ఎంతగానంటే గాఢమైనటువంటిది నీ ప్రేమ. అది నా అనుభవం అయితే నా గ్రహణ శక్తికి అందనటువంటి ప్రేమగా మిగులుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మన కుటుంబము, మన ప్రతి కుటుంబమునకు మూలము ఈ ప్రేమే. దివ్యందు భువియందు ప్రతి కుటుంబమును మూలముగా మార్చున్నది ఆయన యొక్క దివ్యమైనటువంటి ప్రేమ. మనకు ముందుగా నడిచేటువంటిది ఆయన పవిత్రమైనటువంటి ప్రేమ. మనకై ప్రాణము పెట్టినటువంటి ప్రేమ ఆయనది. అందులకే అద్భుతమైనటువంటి ప్రేమను కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, నా ఊహల కందని అద్భుత ప్రేమ నీది ప్రభువాని. కావున అదే తలంపుతో, అదే భావనతో ఆయన స్తుతించుతాము. దివియందు భువియందు ప్రతి కుటుంబము పునాది మూలము నీ దివ్య ప్రేమ. దివ్యందు భువియందు ప్రతి కుటుంబము పునాది మూలము నీ దివ్య ప్రేమ. దివియందు భువియందు ప్రతి కుటుంబము పునాది మూలము నీ దివ్య ప్రేమ. దివ్యందు భువియందు ప్రతి కుటుంబము పునాది మూలము నీ దివ్య ప్రేమ. మాకు ముందుగా నడిచే ప్రేమ, మాకు ముందుగా నడిచే ప్రేమ. మాకై ప్రాణము పెట్టిన ప్రేమ, మాకై ప్రాణము పెట్టిన ప్రేమ. నా ఊహల కందని అద్భుత ప్రేమ. నిన్ను కీర్తింతును, నిన్ను భజింతును, నిన్ను స్తుతింతును, సాగిల పడి నిన్ను ఆరాధింతును. నిన్ను కీర్తింతును, నిన్ను భజింతును, నిన్ను స్తుతింతును, సాగిల పడి నిన్ను ఆరాధింతును. నిన్ను కీర్తింతును, నిన్ను భజింతును, నిన్ను స్తుతింతును, సాగిల పడి నిన్ను ఆరాధింతును. నిన్ను కీర్తింతును, నిన్ను భజింతును, నిన్ను స్తుతింతును, సాగిల పడి నిన్ను ఆరాధింతును. యేసయ్యా, నిన్ను భజింతును, నిన్ను స్తుతింతును, సాగిల పడి నిన్ను ఆరాధింతును. నిన్ను కీర్తింతును,
యేసయ్యా సాగిలపడి నిన్ను అద్భుత ప్రేమ నీదయ్యా కీర్తింతును, నిన్ను భజింతును, నిన్ను స్తుతింతును, సాగిలపడి నిన్ను ఆరాధింతును. నిన్ను కీర్తింతును, నిన్ను భజింతును, నిన్ను స్తుతింతును, సాగిలపడి నిన్ను ఆరాధింతును. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మగ్దలా మరియ పాత్ర ద్వారా మనం ఏమి చేయాలో తెలుసుకున్నాం. సీమోను పేతురు పాత్ర ద్వారా ఆయన చేసినటువంటి ఆ ధైర్యంతో కూడినటువంటి ఆలోచనతో కూడినటువంటి క్రియలను మనము చేయాలని నిర్ణయం తీసుకున్నాం. మూడవదిగా యోహాను గారు సువిశేషం యోహాను శుభవార్త 20వ అధ్యాయము 1 నుండి 9 వచనాల్లో జరిగినటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇక్కడ యోహాను గారు వాక్యములు గమనిస్తే భయంకరమైనటువంటి కోపము కలిగినటువంటి వాడు. యోహాను మరియు యాకోబులు ఇద్దరు అన్నదమ్ములు. ఉరిమిడి వారు సన్స్ ఆఫ్ థండర్ అని చెప్తారు. ఎంత కోపం అంటే వాళ్ళిద్దరికీ. యేసు ప్రభువుకి ఒకానొక సమయంలో ఒక గ్రామంలో శిష్యులతో కలిసి వెళ్తూ ఉంటే మార్గమును అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు, ఇటు కాదు, మీరు ఇటు రాకూడదు, మీరు వేరే మార్గం గుండా వెళ్ళండి అని వారించినప్పుడు, నేను దైవం పక్కన ఉన్నాను, నా పక్కన ఉన్నటువంటి క్రీస్తు స్వయంగా దేవుడు ప్రభు మీరు ఆదేశిస్తే ఆకాశ మండలము నుండి అగ్నిని కురిపించి ఈ గ్రామమును ఇక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ నాశనం చేద్దాం సలహా. అంత అంటే చంపేద్దాం, నరికేద్దాం, అగ్నితో వారిని కాల్చివేద్దాం అన్నటువంటి భయంకరమైనటువంటి కోపము కలిగినటువంటి ఆయన ప్రేమకు మారుపేరుగా మారుస్తున్నాడు ప్రభువు. అసలు బైబిల్ గ్రంథంలో ప్రేమ పైన, ప్రేమాజ్ఞ పైన, ప్రేమను వ్యక్తీకరించడంలో యోహాను గారు తర్వాత ఎవరైనా అంత సౌమ్యముగా మార్చాడు క్రీస్తు ప్రభు. చాలా శక్తివంతముగా తన యందు పనిచేశాడు. తన ఆత్మ ఆవరింపును ఆయనకు దయచేసి టోటల్ ట్రాన్స్ఫర్మేషన్, పెను మార్పులకు దోహదం చేశాడు క్రీస్తు ప్రభు. అంత భయంకరమైనటువంటి కోపం కలిగినటువంటి ఆయన చాలా ప్రేమ లేఖలను వ్రాశాడు. శుభవార్త, యోహాను శుభవార్తను రాశాడు. అర్థం కాదు, ప్రేమ ఎవరికి అర్థం కాదు. అలానే యోహాను శుభవార్త కూడా అంత సులభంగా అర్థం కాదు. అంత ప్రేమలో ఉన్నటువంటి గాఢతని ఆయన వ్యక్తీకరించాడు. తర్వాత 3 లేఖలు రాశాడు. దర్శన గ్రంథం, ఇంకా నాకు క్రీస్తు ప్రభు చాలు అని ఆ పట్మాస్ అన్నటువంటి దీవిలో ఒక్కడుగా ఉండి దైవ అనుభవాన్ని పొంది దైవమైనటువంటి దర్శన గ్రంథాన్ని రాశాడు. కేవలము క్రీస్తు ప్రభు కోసం, క్రీస్తు ప్రభువులో అనుభవించినటువంటి ఆ ప్రేమను బట్టి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఖడ్గము చేతిలో పూని ఆకాశం నుండి అగ్నిని కురిపించమని పలికినటువంటి ఆయన శరీరాన్ని కోపం కోసమే నిలుపుకున్నటువంటి యోహాను గారు చేత ఆ స్వీయమైనటువంటి హస్తముతో ప్రేమ లేఖలు రాయించాడు. అంత గొప్పగా మార్చేశాడు. ఎంతవరకు ఆ ప్రేమ వెళ్ళిందంటే పేతురు గారి వలె సమాధి వద్దకు కూడా అందరూ పారిపోయారు. యోహాను గారు కూడా పారిపోవాలని ప్రయత్నం చేశారు. కానీ చివరికి భయముతో, భ్రాంతితో లాగించగలిగాడు. మరి చెప్పగానే పరుగున వెళ్ళాడు. పరుగున క్రీస్తు ప్రభు కోసం, ఆయన గాలించడం కోసం, రెక్కి నిర్వహించడం కోసం, ఆయన కనిపెట్టాలి, ఎక్కడ ఉన్నాడు నా ప్రభువు అనేటువంటి విధముగా సమాధి వద్దకు వెళ్ళి లోపల ప్రవేశం చేశాడు పేతురు గారితో కలిసి. ఇక్కడ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
కేవలం పాత్రలు అందిస్తున్నటువంటి సందేశాన్ని గ్రహించేటువంటి వారముగా మనం మిగిలిపోకూడదు. We should be people who are inside the tomb, not the people who are outside the tomb. ఈ ఖాళీ సమాధి క్రీస్తు ప్రభు పునరుత్థానం అయ్యారు అన్నటువంటి దానికి నిదర్శనం. అదే ఖాళీ స్థలము, ఖాళీ సమాధి లేకపోయి ఉన్నట్లయితే క్రీస్తు ప్రభువు పునరుత్థానం అయ్యేటువంటి వారు కానీ ఇప్పటి వరకు చెప్పుకునేటువంటి వారు. ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి గొలుసులతో కట్టబడినటువంటి ఆ రాళ్ళు తెంచుకొని యేసు ప్రభు పునరుత్థానమయ్యారో, ఈ శరీరాన్ని ఈ సమాధి ఎప్పటికీ కూడా కంట్రోల్ చేయలేదు, దాన్ని పట్టి ఉంచలేదు అని నిరూపించి పునరుత్థానముడుగా మరణముపై పాపముపై విజయాన్ని సాధించాడో, అదేవిధంగా ప్రభువైనటువంటి దేవుడు మనం ఈ జీవితముపై, ఈ ప్రపంచముపై, ఈ లౌకికమైనటువంటి ఆలోచనలపై విజయం సాధించాలి. సైతానుపై విజయం సాధించినప్పుడే నీవు పునరుత్థాన క్రీస్తువు అవుతావు అని ఆ ప్రభువైనటువంటి దేవుడు తనలో భాగమును అందించుటకు పిలుస్తూ ఉన్నాడు. పౌలు గారు చెబుతున్నారు, వీ షుడ్ బికమ్ ఆల్ త్రూ క్రిస్టస్ అని. క్రీస్తు ప్రభువలే రూపాంతరము చెందాలి, క్రీస్తు ప్రభువలే మనము మారాలి, క్రీస్తు వలె మనము ఆయనలో మమేకమైపోవాలి, సంగమం అయిపోవాలన్నటువంటిది యేసు ప్రభువు మన ద్వారా పునరుత్థాన క్రీస్తు ప్రభువు కోరుకుంటున్నాడు. కానీ మనము వీక్షించేటువంటి ప్రేక్షకులుగానే మిగిలిపోతున్నాం. సాక్ష్యము మరి ముఖ్యముగా దేవుడు చేసినటువంటి అనుభవము, దేవుడు అందిస్తున్నటువంటి వరములు, అద్భుతములు, స్వస్థతలు అన్నటువంటివి ఎవరికో జరిగి వినడం కాదు, మనము స్వయముగా అనుభవించి ఆ పొందినటువంటి మేలులను బట్టి, అద్భుతములను బట్టి, స్వస్థతలను బట్టి మనము సైతము ఇతరుల జీవితాలలో ఆశీర్వాదకరంగా మారి ఆ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే, జీవితంలో కలిగేటువంటి అలజడులు, జీవితము అన్నటువంటిది ఒక పోరాటం, మరణం అన్నటువంటిది ఒక ఆరాటం, కానీ క్రీస్తు ప్రభు పునరుత్థానం అన్నటువంటిది గొప్ప విజయం అని తెలుసుకొని మన జీవితాన్ని ఆయన ఆజ్ఞానుసారం, ఆయన సువార్త విలువల ప్రకారం కొనసాగించగలిగితే పునరుత్థాన భాగ్యము ప్రతి ఒక్కరికి కూడా ప్రభువు అందిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క శరీరము, మరణించిన ప్రతి శరీరము కూడా పునరుత్థానం అవుతుంది. ఆ పునరుత్థానము శరీరములతోనే మనం క్రీస్తు ప్రభువుని మోక్ష భాగ్యము ద్వారా ఆరాధించబోతున్నాం అని గ్రహించాలి. అందులకే ఈ శరీరముకు ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటివి, లేక మన కుటుంబాలకు వ్యతిరేకంగా, మనకు వ్యతిరేకంగా, ఇంకను మన సంఘాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి వాటిని దేవునికి సమర్పణ చేయాలి, పారిపోవడం కాదు. లేకుంటే మనకు సంబంధము లేదులేని మన ఇంటికి తలుపులు వేసుకోవడం కాదు. ఆయన మహిమ కోసం జీవించాలి, ఆయన విలువల కోసం జీవించాలి. అప్పుడే ఈ శరీరము పునరుత్థానమవుతుంది. పునరుత్థానమైన తరువాతే క్రీస్తు ప్రభువుని మనము తనివి తీరా అనుభవించబోతున్నాం, కల్లారా చూడబోతున్నాం. దానికోసమే ఈ వ్యయ ప్రయాసలు, దానికోసమే ఈ విశ్వాస యాత్ర అని గ్రహించాలి. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు చెప్పినటువంటి కొన్ని విషయాలను మదిలో ఉంచుకుందాం. ధ్యానపూర్వకంగా పునరుత్థాన క్రీస్తుని నీవు ఎలా ఆరాధించాలనుకుంటున్నావో దేవునికి మనము విన్నవించుకుందాం. కొద్ది సమయము మీకు ఇవ్వబడుతూ ఉండగా మీరంతా కూడా పునరుత్థాన ఫలములతో ఆశీర్వదించమని, నీకోసం జీవించేటువంటి భాగ్యమును, ఆ గొప్ప మనస్తత్వాన్ని మనకివ్వమని ప్రార్థించుదాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మన మనవులను తండ్రి దేవునికి, సప్రసాదనాథునికి, పునరుత్థాన క్రీస్తుకి సమర్పించేద్దాం. మీ ప్రత్యుత్తరము, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వశక్తి గల సర్వేశ్వరా, మీ పునరుత్థాన భాగ్యమును మాపై, మా కుటుంబాలపై కృమ్మరించండి. మా ఈతి బాధలలో, మా కష్ట సుఖాలలో
మేము మీకు దూరముగా వెళ్ళిన క్షణాలను బట్టి కాక మాలో ఉన్న ఆసక్తిని బట్టి ప్రభువా మీరు మమ్మల్ని దీవించండి, మా కుటుంబాలను ఆశీర్వదించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపారసముగల మా తండ్రి అయిన దేవా, క్రీస్తు లేవనెత్తబడనిచో మా బోధ వ్యర్థము, మీ విశ్వాసము వ్యర్థమని నమ్మి మేము మీకోసము జీవించే బిడ్డలుగా సాక్షులుగా మలచమని. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సకల జాతి జనులకు మీరు సువార్తను ప్రకటించండి అనే గొప్ప నినాదముతో దివ్యవాణి టీవీ నిర్మాణమును గావించి సువార్త పీఠముగా మలచి ఉన్నందులకు మీకు వేలాది వందనములు చెల్లించుచున్నాము. ప్రభువా ఈ ఆరాధనని అర్పిస్తున్నా, దివ్య బలి పూజలను సమర్పిస్తున్నా, దివ్యవాణి ప్రోక్షణలో పోషణలో తమ వంతు సహాయము చేస్తున్న దాతలను, వారి కుటుంబాలను ఆశీర్వదించమని. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నన్ను కల్లార చూసు ప్రతి ఒక్కరిని దీవించెదను. నా దివ్యమైన సప్రసాద స్వీకరణ ద్వారా, ఆరాధనా ఆశీర్వాదము ద్వారా మీరు పొందే ఫలాలు అధికమగుచున్నవని ప్రభువా మీరు మాకు నేర్పి ఉన్నారు. ఈ సమయములో ఆరాధనలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వారు కుటుంబ క్షేమము కొరకు, వ్యక్తిగత ఆరోగ్యము కొరకు, సంఘ శ్రేయస్సు కొరకు చేస్తున్న ప్రార్థనను అంగీకరించమని. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ఇప్పుడు మనమంతా కూడా మనసారా ప్రార్థించుదాం. శిరమును వంచుడి వినయముతోడా ఈ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయముతోడా నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాతవో పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం.
శిరమును వంచుడి వినయము తోడా. పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతున్. శిరమును వంచుడి వినయము తోడా ఈ మహాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయము తోడా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నములు మా కోసంగా చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచూ పాలన చేయు ఏలినవారా మాకు అనుగ్రహించండి. పరిశుద్ధ పాపగారి తలంపు నెరవేరినట్లుగా అందరం కలిసి చెప్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారి మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక.